హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ గివ్ అవే నడుస్తుంది. మీ అందరికి తెలుసా గివ్ అవే బోల్డ్ అండ్ గిఫ్ట్ గివ్ అవే విన్నర్స్ కి ఇవ్వబోతున్నాను. మొత్తం 8 విన్నర్స్ అండి. సో ఇది గివ్ అవేలో ఒక వీడియోనే. మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే గివ్ అవే వీడియో ఒకసారి చూసేయండి. ఒకవేళ మీరు పార్టిసిపేట్ చేసినట్టయితే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, వాటి మీద క్లిక్ చేసి కామెంట్ నాకు తెలియజేయండి. వీడియో వెల్కమ్ టు మన టిప్స్. ఎలా ఉన్నారు మీరు అందరు? నాకు కామెంట్లో చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. ఈరోజు వీడియో టైటిల్ చూసి మీకు అర్థమై ఉంటుంది, ఇది ఒక రివ్యూ వీడియో అండి. నేను మీతో షేర్ చేయబోతాను. డ్యామ్ లో కొత్తగా లాంచ్ అయిన కలర్ కరెక్టర్ మేకప్ స్టిక్, కన్సీలర్ స్టిక్స్ అని వీటిని మీరు అనొచ్చు. సో వాటిని మీతో షేర్ చేయబోతున్నాను. సో వీటి ప్యాకేజింగ్ కానీ వీటిలో ఎన్ని షేడ్స్ ఉన్నాయని ప్రతి ఒక్కటి ఈ వీడియో మీకు వస్తుంది అనమాట. సో మీరు నా ఛానల్ కొత్తగా వస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని రాసి పెట్టి దానిపైన క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన ఒక గంట వస్తుంది, వచ్చిన దాన్ని కొట్టండి. అలా కొట్టినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ ఈజీగా మీ వరకు వస్తుంది. సో లేట్ ఎందుకు వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఇదేనండి, ఇదే నేను మీతో ఈరోజు షేర్ చేయాలనుకుంది. ఇది వచ్చేసి డ్యామ్. దీన్ని మనం కన్సీలర్ స్టిక్స్ అలా అనుకోవచ్చు అండి. కానీ దీనిపైన ఏం రాసింది, వే టులిప్ ఫెస్టివిటీ మీట్స్ గ్రూమింగ్ ఫెస్టివిటీ అన్నమాట. సో దీనిపైన రాసింది. దీని ప్యాకేజింగ్ ఎలా ఉంది, దీనిలో ఎన్ని షేడ్స్ ఉన్నాయని చూసేద్దాము. సో దీని ప్యాకేజింగ్ వచ్చేసి ఓవరాల్ గా ఉంటుంది ఇలాగా. డ్యామ్ అని చెప్పేసి నేమ్ రాసి పెట్టుంటుంది. బ్యూటిఫుల్ వైట్ కార్డ్బోర్డ్ ప్యాకేజింగ్ లో ఉండి చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయన్నమాట. దాని బాటమ్ లో షేడ్ నేమ్ అనేది ఇండికేట్ చేసి ఉంటుంది అన్నమాట. ఓపెన్ చేస్తే ఇలాంటి క్లాసిక్ లుక్ లో ఉన్న బాటిల్ ఉంటుందండి. ఇది ఒక రాయల్ క్లాసిక్ లుక్ లో ఉంది, నాకైతే అలాగే అనిపిస్తుంది. ఇది లైక్ లిప్స్టిక్ లాగా ఉంటుంది అంతే. ఇది వచ్చేసి ఇవి కలర్ కరెక్టర్ కన్సీలర్ స్టిక్స్ అన్నమాట. ఇవి మీరు బేస్ మేకప్ కూడా వాడుకోవచ్చండి. చాలా క్రీమీ ఫార్ములా తోటి ఉంటుంది, చాలా బాగుందండి. ఇవి న్యూలీ లాంచ్ అన్నమాట. చూసారా, పిగ్మెంటేషన్ సూపర్ గా ఉంది. సో దీంట్లో ఓవరాల్ గా ఉన్న 12 షేడ్స్ ఇవేనండి. అన్ని షేడ్స్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. దాని నెక్స్ట్ ఇవి వచ్చేసి అన్ని కలర్ కరెక్టర్స్ అండి. కలర్ కరెక్టర్స్ అంటే ఏంటంటే మీ స్కిన్ పైన ఉన్న బ్లాక్ మార్క్స్ ని కానీ రెడ్నెస్ ని కానీ అలాంటి వాటిని తగ్గించడానికి కలర్ కరెక్టర్స్ యూజ్ అవుతా ఉన్నాయి. నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను, మీరు కావాలంటే చూడొచ్చండి. దాని నెక్స్ట్ ఇవి వచ్చేసి కన్సీలర్ స్టిక్స్, కాంటోరింగ్ స్టిక్స్ మరియు బేస్ మేకప్ కోసం వాడేవన్నమాట. ఇది వచ్చేసి కాంటోరింగ్ కి, ఈ 3 వచ్చేసి మొత్తంగా కాంటోరింగ్ కి యూజ్ అవుతాయి. మేబీ డార్క్ అండర్ టోన్ లో ఉన్న స్కిన్ ఉంటుంది, డస్కీ స్కిన్ టోన్ వాళ్ళకి ఇది ఫౌండేషన్ లాగా కూడా యూజ్ అవుతుందండి. అలాగే ఇది వచ్చేసి మనకి కన్సీలర్ లాగా యూజ్ అవుతుంది. కొన్ని కన్సీలర్ లాగా యూజ్ అవుతాయి, కొన్ని బేస్ మేకప్ కి యూజ్ అవుతాయి అన్నమాట. సో టోటల్ గా ఇవి ఇలా ఉన్నాయి. ఓవరాల్ గా ఇవి వచ్చేసి 12 షేడ్స్ యొక్క స్వాచెస్ అన్నమాట. చూసారా, ఈ స్టార్టింగ్ లో 4 ఉన్నాయి చూడండి. ఈ 4 వచ్చేసి కలర్ కరెక్టర్స్ కిందికి వస్తాయి. కాంటోరింగ్ ఉన్నాయి, అలాగే బేస్ మేకప్ కోసం కూడా ఉన్నాయి. చూసారా, ఈ విధంగా వీటి స్వాచెస్ ఇలా ఉన్నాయి. ఇవి పెట్టుకునేటప్పుడు ఎంత క్రీమీగా ఉంటుందంటే అంత క్రీమీగా ఉంటుంది. చాలా మంచి క్రీమీ టెక్స్చర్ లో ఉండింది. మరియు ఇండియన్ స్కిన్ టోన్ ని దృష్టిలో పెట్టుకొని చేయబడ్డాయి కాబట్టి డస్కీ స్కిన్ టోన్ వాళ్ళకు దీనిలో మీ షేడ్ మీకు దొరుకుతుందండి. ఇన్ని వేరియేషన్స్ లో ఉన్నాయి. ఇవి మీ స్కిన్ కు ఎలాంటి హానిని కలుగజేయండి. సో దీని టెక్స్చర్ వచ్చేసి ఎంత క్రీమీగా ఉందంటే చాలా క్రీమీగా ఉంది. లాంగ్ లాస్టింగ్ ఫార్ములా ఏం కాదండి. ఒక 2-3 అవర్స్ ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. ఎందుకంటే నేను ఇవి ఒకసారి వాడి చూసాను కాబట్టి చెప్తున్నాను. సో మరి కలర్ కరెక్టర్స్ ని యూజ్ చేసుకుంటూ ఏ విధంగా మీ ఫేస్ ని ఈవెంట్ టోన్ కి తీసుకురావాలని చెప్తాను. చాలా వరకు కలర్ కరెక్టర్స్ ఎక్కువ శాతం అందరికీ తెలియదండి. సో కలర్ కరెక్టర్స్ ని ఏ విధంగా యూజ్ చేయాలి అనేది ఈ రోజు నేను మీతోటి షేర్ చేస్తున్నాను. మెయిన్ గా కలర్ కరెక్టర్స్ ఎందులో అయినా కానీ 3 ఉంటాయండి. ఒకటి వచ్చేసి ఎల్లో ఉంటుంది, ఇది దాని నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ ఉంటుంది, ఇది దాని నెక్స్ట్ వచ్చేసి ఉంటుంది గ్రీన్. ఈ 3 దేనికి యూజ్ చేస్తారో తెలిస్తే మీ స్కిన్ టోన్ ని మీరు ఈవెంట్ టోన్ లో చాలా వరకు చేసుకోవచ్చండి. చాలా మందికి పిగ్మెంటేషన్ ఉండి అన్ఈవెంట్ స్కిన్ టోన్ ఉంటుంది, అక్కడక్కడ రెడ్నెస్ ఉంటుంది, డార్క్ ప్యాచెస్ ఉంటాయి. వాటిని అన్నింటినీ కవర్ చేసి బేస్ మేకప్ పెట్టుకుంటే మీ ఫేస్ అనేది ఒక ఈవెంట్ టోన్ లాగా సెలబ్రిటీ ఫినిష్ వస్తుంది అనమాట. సెలబ్రిటీ ఫేస్ పైన ఎక్కడైనా డార్క్ స్పాట్ కనిపించదు కదా. సో అలాంటి ఈవెంట్ టోన్ ఉన్న ఒక మేకప్ లుక్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ మనం యూజ్ చేస్తాము గ్రీన్ కలర్ కరెక్టర్. ఎక్కడ అంటే మీకు ఎక్కడైనా పింపుల్స్ అయి ఉండి రెడ్నెస్ ఉంది అనుకోండి మీ ఫేస్ పైన, లైక్ ఇక్కడ నాకు చూడండి, ఇలాంటి వాటిని క్యాన్సిల్ అవుట్ చేయడానికి, రెడ్నెస్ ని క్యాన్సిల్ అవుట్ చేయడానికి గ్రీన్ వాడతారు. అలాగే బ్లాక్నెస్ ని డార్క్ సర్కిల్స్ ని క్యాన్సిల్ అవుట్ చేయడానికి రెడ్ వాడతారు. ఎక్కువ డార్క్నెస్ ఉంటే రెడ్ వాడండి, తక్కువగా ఉంటే కన్సీలర్ వాడితే సరిపోతుంది. రెడ్ వాడతారు బ్లాక్నెస్ ని క్యాన్సిల్ అవుట్ చేయడానికి. అలాగే మీ స్కిన్ ఎక్కడైనా చాలా డల్ గా ఉందనుకుంటే అక్కడ ఎల్లో వాడాలన్నమాట. సో వీటన్ని యూజ్ చేసేసి నేను మీకు ఒక లుక్ ని క్రియేట్ చేసి చెప్తాను. అలాగే ఇవి ఎలా యూజ్ చేయాలని
సో మరి ఇప్పుడు కలర్ కరెక్టర్స్ అవన్నీ ఎలా యూజ్ చేయాలి, ఎలా మీ ఫేస్ని ఒక ఈవెంట్ లుక్లో తీసుకురావాలి అనేది చెప్తాను. ముందుగా మీరు ఏ బేస్ మేకప్ వేసుకునే ముందైనా కానీ కలర్ కరెక్షన్ చేసుకోవాలి. దానికోసం అంటే మీ ఫేస్ పైన ఎక్కువ పిగ్మెంటేషన్ లాంటివి ఉంటే ఖచ్చితంగా కలర్ కరెక్షన్ వేసుకొని మేకప్ వేసుకోండి, ఈవెంట్ వల్ల కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ డార్క్నెస్ని అంటే బ్లాక్నెస్ని హైడ్ చేయడానికి, క్యాన్సిల్ అవుట్ చేయడానికి నేను ఆరెంజ్ కలర్ వాడుతున్నాను. అలాగే అక్కడక్కడ రెడ్ ప్యాచెస్ ఉన్నాయా, పింపుల్స్ పైన పింపుల్ ఉంటాయి చూడండి రెడ్ కలర్, వాటి కోసం మనం వాడాలి గ్రీన్. ఈ విధంగా అన్ని పెట్టుకుని నేను నా ఫేస్ని బ్యూటీ బ్లెండర్ తోటి సెట్ చేసుకుంటున్నాను. ఎక్కడెక్కడైతే మీకు మీ స్కిన్ని హైలైట్ చేయాలనుకుంటున్నారో అక్కడక్కడ ఎల్లో వాడుకోవచ్చు. ఈ ఎల్లోని మీరు మీకు నచ్చినట్టు వాడుకోవచ్చు. అంటే నేనైతే నా స్కిన్ని హైలైట్ చేయడానికి వాడుతున్నాను. లైక్ నా ఐబ్రోస్ని డిఫైన్ చేసుకోవడానికి, చూసా ఐబ్రోస్ ఎంత బాగా కనిపిస్తున్నాయో అట్లా డిఫైన్ చేయడానికి ఎల్లో వాడాను. తర్వాత నా డార్క్ సర్కిల్స్ నాకు ఇంకొంచెం కనిపిస్తున్నాయి కాబట్టి ఇంకొంచెం ఆరెంజ్ కలర్ కరెక్టర్ వాడాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆ డార్క్ సర్కిల్స్ చాలా వరకు తగ్గినట్టుగా కనిపిస్తాయి. ఇప్పుడు వచ్చేసి నేను నా షేడ్కి సంబంధించిన కలర్ కరెక్టర్ తీసుకొని నా షేడ్కి సంబంధించిన ఒక కన్సీలర్ స్టిక్ తీసుకొని దాన్ని నా ఫేస్ మొత్తం పైన ఈ విధంగా అప్లై చేసి డ్యాబ్ 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 చేస్తూ బ్యూటీ బ్లెండర్ తోటి యూజ్ చేస్తున్నాను. బ్యూటీ బ్లెండర్ని వాటర్లో తడిపేసి వాటర్ అంతా తీసేసి ఈ విధంగా డ్యాబ్ డ్యాబ్ చేసుకుంటూ వాడాలన్నమాట. చూసారా పర్ఫెక్ట్ లుక్ వచ్చింది. మీకు ఎక్కడైనా బ్లాక్ ప్యాచెస్ లాంటివి అన్ఈవెన్ టోన్లో ఉన్న లుక్ కనిపిస్తుందా? ఇక్కడ వచ్చేసి నేను అప్లై చేస్తున్నాను కన్సీలర్. పర్ఫెక్ట్గా మీరు మేకప్ ఇలా వేసుకున్నట్టయితే మీ ఫేస్ అన్ఈవెన్ టోన్ లాగా కనిపించదు, మీ హైపర్ పిగ్మెంటేషన్ అనేది హైడ్ అయిపోతుంది. ఎక్కువ పింపుల్స్, రెడ్ యాక్నీ మార్క్స్ ఉంటాయి చెప్పండి, చూడండి వాళ్ళు యాక్నీ మార్క్స్ని కవర్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇది కాంటోరింగ్ స్టిక్ అండి. నాకు కాంటోరింగ్ రాదు, నేను ఫస్ట్ టైం అంటే సెకండ్ ఆర్ థర్డ్ టైం చేస్తున్నానండి మీకు చూపించడం కోసమే. సో కాంటోరింగ్ అయితే ఇలానే వేసుకుంటారు, నేను చాలాసార్లు చూశాను. సో ఈ విధంగా అది అప్లై చేసి దాన్ని బ్లెండ్ చేసుకోవాలి. మీ ముక్కు ఒకవేళ పర్ఫెక్ట్గా లేకపోతే స్ట్రేట్ లుక్ని రావడానికి కాంటోరింగ్ చాలా వరకు యూజ్ అవుతుంది. ఇంతే, ఫేస్ మేకప్ రెడీ అయిపోయింది. సో ఆఫ్టర్ కాంటోరింగ్ మీ ఫేస్ ఒక డైమెన్షన్ వస్తుంది, మీ ఫేస్ కొంచెం స్లిమ్గా కనిపిస్తుంది అనమాట. మేబీ నాకు ఎందుకు నాది కొంచెం స్లిమ్గా కనిపిస్తుంది. ఇంతకు ముందు మేకప్ వేసుకోకముందు మేకప్ వేసుకున్న తర్వాత మీరు గమనించండి తెలుస్తుంది. కానీ కలర్ కరెక్టర్స్ వల్ల నిజంగానే డార్క్ స్పాట్స్ కనిపించవు, స్కిన్ టోన్ అనేది ఈవెన్ టోన్లో కనిపిస్తుంది. సో మీరు అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు. మరియు ఇవి ఆల్ ఇన్ వన్ లాగా అన్నమాట. కలర్ కరెక్టర్, కన్సీలర్ స్టిక్స్ మరియు ఫౌండేషన్ స్టిక్, దాంతోపాటు కాంటోరింగ్ స్టిక్స్, ఇవన్నీ కలిపి ఒకే ప్రోడక్ట్లో మీకు వస్తుంది. సో మీరు కావాలంటే కొనుక్కోవచ్చు, మంచి అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నాయండి. సో ఇది నాకు దీనిపైన ఉన్న చిన్న రివ్యూ అండి. సో ఈ విధంగా మీరు మీ ఫేస్ని ఈవెంట్ టోన్గా చేయాలనుకుంటే ఇలాంటి మేకప్ని ఖచ్చితంగా ట్రై చేయండి. ఫేస్ నిజంగానే ఈవెంట్ టోన్లో కనిపిస్తుంది, అక్కడక్కడ బ్లాక్గా అక్కడక్కడ వైట్ కనిపించదు. దానికి తోడు ఏవైతే మేకప్ స్టిక్లు ఉంటాయో, ఫౌండేషన్ స్టిక్స్ ఉంటాయో అవి ఫౌండేషన్ కంటే పెట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. మీరు మేకప్కి బిగినర్స్ అయి ఉంటే ఖచ్చితంగా ఫౌండేషన్ స్టిక్స్ని, కన్సీలర్ స్టిక్స్ని ప్రిఫర్ చేయండి. చాలా బాగా మీకు వర్క్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఐ హోప్ మొత్తం కాన్సెప్ట్ నేను కవర్ చేస్తూ ఉంటాను. మీకు అర్థమైన కన్సీలర్ స్టిక్స్ని, కాంటోరింగ్ స్టిక్స్ని ఏ విధంగా యూజ్ చేయాలని నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మీరు మన ఇంటికి సబ్స్క్రైబ్ చేయండి. నేను కలుస్తాను మరొక వ్లాగ్లో. అంతవరకు బాయ్ బాయ్.